బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ పైన దాడి విషయంలో రోజుకొక ట్విస్ట్ చోటు చేసుకుంటుంది. సైఫ్ అలీ ఖాన్ పైన నిజంగా దాడి జరిగిందా లేదా ఆయన నటిస్తున్నారా అనే అనుమానం కలుగుతుంది. నిజంగా ఆయన కత్తిపోటుకు గురయ్యాడా? 6 గంటల పాటు ఆపరేషన్ జరిగితే 4 రోజులలో అలా నడుస్తారా? భారత్లోకి అక్రమంగా చొరబడిన వ్యక్తి సైఫ్ అలీ ఖాన్ ఇంటికి ఎందుకు వెళ్ళాడు? నిందితుడు మొహమ్మద్ షరీఫుల్ డబ్బుల కోసం దొంగతనం చేయాలనుకుంటే కత్తి తీసుకొని ఎందుకు వెళ్ళాడు? అసలు సీసీ కెమెరా ఫుటేజ్ ఏమైంది? పని మనిషి ఎందుకు మాట మార్చింది? సైఫ్ అలీ ఖాన్ పోలీసులకు ఇచ్చిన స్టేట్మెంట్లో ఏముంది? దీని వెనుక మిస్టరీ ఉందా? సైఫ్ అలీ ఖాన్ తనపైన జరిగిన దాడి విధానం పైన పోలీసులకు స్టేట్మెంట్ ఇచ్చారు. అందులో కొన్ని కీలక విషయాలు చెప్పాడు. నేను నా భార్య కరీనా కపూర్ ఖాన్ 11వ అంతస్తులో బెడ్రూమ్లో ఉన్నాం. ఆ సమయంలో మా ఇంట్లో పనిచేసే ఎలియామా ఫిలిప్ గట్టిగా కేకలు వేసింది. దొంగ మొహమ్మద్ షరీఫుల్ నా చిన్న కొడుకు జహంగీర్ జెహ్ నిద్రపోతున్న గదిలోకి వెళ్ళాడు. కత్తితో ఆ దొంగ జెహ్ను బెదిరించాడు. ₹1 కోటి ఇవ్వాలని ఫిలిప్ను డిమాండ్ చేశాడు. ఆ దొంగ కత్తితో బెదిరించడంతో జెహ్ ఏడవడం స్టార్ట్ చేశాడు. వెంటనే ఆ దొంగ నుంచి జెహ్ను రక్షించడానికి ఫిలిప్ ప్రయత్నించింది. ఆ టైంలోనే దొంగ ఆమెపై కత్తితో అటాక్ చేశాడు. కేకలు విని జెహ్ రూమ్కి సైఫ్ వెళ్ళాడు. వెళ్ళి చూస్తే ఇద్దరి మధ్య పెనుగులాట జరుగుతోంది. జెహ్ను రక్షించేందుకు సైఫ్ దుండగుడిని అడ్డుకోవడానికి ట్రై చేశాడు. అప్పుడే ఆ దొంగ సైఫ్ వీపు భాగం, మెడ, చేతులపైన కత్తితో పొడిచాడు. సైఫ్ నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. దుండగుడి నుంచి జెహ్ను రక్షించిన పని మనిషి మరో రూమ్లోకి తీసుకువెళ్ళింది. ఇది పోలీసులకు సైఫ్ అలీ ఖాన్ ఇచ్చిన స్టేట్మెంట్. సొంత మనుషులే సైఫ్ అలీ ఖాన్ పైన దాడికి ప్లాన్ చేశారనే వార్తలు బయటకు వచ్చాయి. వాస్తవం ఏమిటనేది పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది. సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో చొరబడ్డ వ్యక్తి బంగ్లాదేశ్ నుంచి భారత్లోకి చొరబడ్డానికి కారణాలను తెలుసుకోవాలి. ఖాన్ పైన దాడి చేసిన వ్యక్తి పైన అంతకుముందు ఎలాంటి దొంగతనం కేసు లేదు. మొదటిసారి చోరీకి పాల్పడే వ్యక్తి ధైర్యంగా ఓ వీఐపీ ఇంటికి వెళ్లడం అంత ఈజీ కాదు. మొహమ్మద్ షరీఫుల్ తన ఫస్ట్ దొంగతనానికి సైఫ్ అలీ ఖాన్ ఇంటిని ఎందుకు ఎంచుకున్నాడంటే దానికి సమాధానం లేదు. సైఫ్ అలీ ఖాన్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి వస్తున్న విధానం పైన కొంతమంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తీవ్రంగా గాయపడిన వ్యక్తి ఆరోగ్యంగా కనిపించడం పైన కాంట్రవర్సీ కామెంట్స్ చేస్తున్నారు. సైఫ్ అలీ ఖాన్ వ్యవహారం పైన మహారాష్ట్ర మంత్రి నితేష్ రాణా మాట్లాడుతూ ఈ సంఘటన నిజమా లేదా ఆయన నటిస్తున్నారా అని ప్రశ్నించారు. అతను డిశ్చార్జ్ అయిన తర్వాత చూసినప్పుడు అతనిపై నిజంగా కత్తిదాడి జరిగిందా అనే అనుమానం వచ్చినట్లు చెప్పారు. శివసేన నాయకుడు సంజయ్ నిరుపమ్ కూడా దాడి ఏ విధంగా జరిగిందని ప్రశ్నించారు. సైఫ్ కుటుంబం ముందుకు వచ్చి దాడి గురించి పూర్తి వివరాలు వెల్లడించాలని, సైఫ్ పైన దాడి తర్వాత ముంబైలో శాంతి భద్రతలు కుప్పకూలిన వాతావరణం ఏర్పడిందని, మహారాష్ట్ర హోంశాఖ విఫలమైందని, ముంబైలోని పౌరులు సురక్షితంగా లేరని అన్నారు. 6 గంటల పాటు ఆపరేషన్ అయిన వ్యక్తి నడిచే స్థితిలో బయటకు రాగలరా అని ప్రశ్నించారు సంజయ్ నిరుపమ్.